అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా పథకం 2024 రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు తాజాగా న్యూస్ అయితే రావడం జరిగింది. 1, 2, 3, 4, 5 ఎకరాల వరకు అయితే డబ్బులు విడుదల చేస్తున్నారన్నమాట. వీడియోనైతే పూర్తి వరకు అయితే చూసినట్లయితేనే మీకు ఎవరికి డబ్బులు పడుతున్నాయి, బడ్జెట్ సమావేశంలోనైతే ఏమైతే మాట్లాడడం జరిగింది. మనకు తాజాగా చూసుకున్నట్టయితే మార్గదర్శకాలు అయితే కొత్త మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం మనకు అతి త్వరలోనే రైతు భరోసా పథకం అయితే అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు సమీక్షలో అయితే మాట్లాడడం జరిగింది. ఏదైతే ప్రజాపాలన ఉందో మనకు ఏదైతే ఇప్పుడు సంవత్సరం అయితే అవుతుందో ప్రభుత్వం వచ్చి ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే తాజాగా 3 శుభవార్తలు అయితే రావడం జరిగింది. ఒకటో శుభవార్త వచ్చేసి మనకు 500 రూపాయల బోనస్ ఏదైతే ఉందో రైతులకైతే 500 రూపాయల బోనస్తో పాటు మనకు ఏదైతే ఉందో సన్న రకం అట్లా ఎవరైతే వేశారో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మీరు ఏం సాగు చేస్తున్నారో మీ పొలం సంబంధించి ఎన్ని గుంటల పొలం ఉంది, ఎన్ని ఎకరాల పొలం ఉండడం జరిగింది, మీరు ఏం సాగు చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే మీకైతే స్పష్టంగానైతే వివరించడం అయితే జరుగుతుంది. రైతు భరోసా డబ్బులు అసలు ఎప్పుడు పడుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి ఏదైతే ఉందో ఈ సంక్రాంతికి రాకముందుకే రైతుల ఖాతాలో జమ చేయాలన్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగింది. మనకి ఇప్పుడే వచ్చిన వార్త చూసుకోవచ్చు. రైతు భరోసా పథకం సంక్రాంతికి ముందే విడుదల చేస్తున్నారన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది. 1, 2, 3, 4, 5, 6, 8, 10 ఎకరాల వారికి అయితే పరిమితి అయితే పెట్టడం జరిగిందన్నమాట. ఎవరైతే పొలం సాగు చేస్తున్న రైతులు ఉన్నారో వీళ్ళే అర్హులని అయితే బండగొట్టినట్టయితే చెప్పిందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు తాజాగా వచ్చిన వార్త. ఈ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ప్రతి ఒక్క రైతుకు కూడా వాట్సాప్ గ్రూపులలోనైతే అందరికైతే షేర్ చేసినట్టయితే ఇంకా ఎవరికైతే తెలియని రైతులు ఉన్నారో అందరైతే తెలుసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు తాజాగా శుభవార్తలు అయితే రావడం జరిగింది. ఎకరాకు 7,500 రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే కట్టిస్తుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు అతి త్వరలోనే ఏదైతే ఉందో రైతు భరోసా పథకం కానివ్వచ్చు వెలుగులోకి అయితే రానుందన్నమాట. అలాగే 500 రూపాయల బోనస్ ఉందో మనకైతే ఏదైతే ఇప్పుడు కింటాకు వచ్చేసి 500 రూపాయలు ఇస్తామని అన్నారు. 15,000 వరకు అయితే వస్తాయని చెప్పడం జరిగింది. మనకు అలాగే చూసుకున్నట్టయితే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ఎగ్గొడుతున్నారని అయితే చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ప్రభుత్వం వచ్చేసి అయితే మనకు అటు బోనస్ ఇస్తామని అయితే 6 గ్యారెంటీలో ఒకటి బోనస్, అలాగే రైతు భరోసా ఏదైతే మనకు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చారో రైతు బంధు కాకుండా రైతు భరోసాను అయితే ఎకరాకు అప్పుడు 5,000 అయితే ఇప్పుడు 7,500 రూపాయల చొప్పున 15,000 రూపాయలకు ఏదైతే ఉందో కౌలు రైతులకు 12,000 రూపాయల చొప్పున అయితే ప్రభుత్వం అయితే కట్టిస్తుందని అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. మనకు అతి త్వరలోనే ఏదైతే రైతు బంధు పథకం ఉందో రైతు భరోసా మార్చి పూర్తిగా అయితే సమీక్షలను అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. రైతు భరోసానైతే మనకు సంక్రాంతికి ముందే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి అన్నమాట. మరి ఇదే సంగతి. వీడియోని ఎవరికైతే ఇంకా లైక్ చేయలేదో త్వరగా వెళ్ళి అయితే లైక్ చేసిరో అయితే నేనైతే అనుకుంటున్నాను. తప్పకుండా అయితే రైతులకైతే వాట్సాప్ గ్రూపులలోనైతే అందరికైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైతే రాజు, ఎన్నటికైనా రైతు లేనిదే అన్నం లేదు. మనకు ఏదైతే ఉందో మనకు రైతులే అసలు మెయిన్ కాబట్టి ప్రభుత్వం అనేది ఎందుకు ఇలా చేస్తుందో కనీసం పెట్టుబడి సాయం ఇవ్వట్లేదు అంటే అయితే రైతుల నుంచి అయితే ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే రైతుల ఆందోళన అయితే చెందడం అయితే జరుగుతుంది. మనకు ముఖ్యమంత్రి గారు అయితే తాజాగా మాట్లాడారు. అలాగే ఏదైతే 4వ విడతకు సంబంధించి రుణమాఫీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అతి త్వరలోనే లిస్టులోనైతే విడుదల చేయనుందన్నమాట. ఇప్పుడు మీకు అట్లా ఈ రుణమాఫీ ఏదైతే ఉందో మీరు ఎంత లోన్స్ తీసుకోవడం జరిగింది, మీకు ఎందుకు 3వ విడతలో వచ్చేసి రుణమాఫీ కాలేదు, మీ లిస్ట్లో పేరు వచ్చిందా లేదా పూర్తిగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ జిల్లా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా పట్టేసి అయితే మీ అందరికీ కూడా నేను రిప్లై ఇవ్వడం అయితే జరుగుతున్నాను అనమాట. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఇది సంగతి. స్టే ట్యూన్. మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ కూడా తెలియజేస్తాను అనమాట.